కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసింది. సో పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ రాజ్ శాఖకి 104 కోట్లు రిలీజ్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఇంకా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. పర్లేదు, మంచిగానే చేస్తున్నారు పరిపాలన. నెక్స్ట్ ఇయర్ అదే 2020 అదే 2029 సీఎం అవ్వడానికి కోరుకుంటున్నాను. అంటే ఆయన గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ శాఖ ఇట్లాంటి కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఆ శాఖకు సంబంధించి 104 కోట్లు అయితే రిలీజ్ చేశారు. సో అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ ఎట్లా ఉండబోతాయి అనుకుంటున్నారు? మంచిగానే చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే అరకులో అతను చేసిన అభివృద్ధి కానీ మంచిగా ఉంది. ఇవి కూడా వచ్చాయి కాబట్టి ఇంకా రిలీజ్ అయ్యారు కాబట్టి మంచిగా చేస్తాను అనుకుంటున్నాను. కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన చేసే పరిపాలన కొంతమందికి నచ్చలేదని, డిప్యూటీ సీఎం గా వద్దని కూడా కొంతమంది అలా ఇది రాజకీయం అనేది ఒక నచ్చితే 10 మందికి నచ్చదన్న, అట్లని రాజకీయం చేయడం అనేలా కదన్నా. అతనికి నచ్చిన స్టైల్ అతను చేస్తారు, కొంతమందికి నచ్చుద్ది, అలాగే అందరికీ స్ప్రెడ్ అవుద్దని కోరుకుంటున్నాను. అంటే మన డిప్యూటీ సీఎం గా ఈయనే ఉంటే బాగుంటుంది, లేకపోతే నారా లోకేష్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రెసెంట్ ఈయన ఉంటే సరిపోతుంది కదా. నారా లోకేష్ ఎలాగో ఐటీ మినిస్టర్ ఉన్నారు, కొత్త ఏమైనా తీసుకొస్తారని కోరుకుంటారు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ అతను ఎలాగో తెలిసిందే, అతను చదివిందే కాబట్టి ఐటీ మినిస్టర్ అతను ఉండడం కదా. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండడం కదా. మరి నెక్స్ట్ కాబోయే సీఎం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీ అభిప్రాయం అదేనా? అదే అండి, 2029లో పవన్ కళ్యాణ్ అనే నేను మాట వినాలనుకుంటున్నాను. అదే మా ఫ్యాన్స్ కాబట్టి మేము అదే అతను కోరుకుంటున్నాం. అదే అతను ఎవరు అవుతారని మనం చెప్పలేం కదా, మనం ఓటేయడం వరకు మంది.